ప్రైజ్ అలా ప్రియ దేవుని బిడలారా ఉదయకాల సమయంలో మరి అందరూ మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే వేకువజామునే లేచి మనం మొట్టమొదటిగా మనం మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. మనం ఆయనతో మాట్లాడి మన దినాన్ని మనం ప్రారంభించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును చదువుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దానిని ఫలమునిచ్చును. ఆమేన్. కీర్తన గ్రంథము 85:12 అధ్యాయము. దేవుడు మనకి ఉత్తమమైన దానిని ఇస్తాడంటండి. యెహోవా మనకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. భూమి దాన్ని ఫలమిచ్చును. దేవుడు మనకేది అవసరమో, మనకి ఏది ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు గనక ఆయన ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. మరి ఉదయకాల సమయంలో మనము ఎంతగానో ధన్యులము. ఉదయాన్నే మరి అమూల్యమైన వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. మనకి ఉత్తమమైన దాన్ని ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆశీర్వదించటానికి, మంచి ఫలాలు అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఎలాగూ పొందుకోగలము అంటే, మనము ఆయనని ఉదయాన్నే లేవగానే ఆయన కృప కొరకు మనం ఎదురు చూసి ఆయనతో మాట్లాడగలిగితే మరి దేవుని దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు. చాలామంది ఆశీర్వాదాలు దొరక్క చాలామంది దేవుని విడిచి లోకానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతున్నారు దేవుణ్ణి విడిచిపెట్టి. మరి నీవు నేను అలాంటి పరిస్థితులు లేకుండా మనల్ని ఎంతగానో ప్రత్యేకపరిచి లోకాన్ని నుంచి ప్రత్యేకపరిచి రక్షించి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిన దేవాతి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. ఉదయకాల సమయంలో మరి నువ్వు ఆయనతో మొట్టమొదటిగా నీవు మాట్లాడగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ సమస్త భారాన్ని ఆయన చేతులకు అప్పగించి నీ దినాన్ని ప్రారంభించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రవ్వా. యోగ్యత లేని నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నా ప్రవ్వా అయా మమ్మల్ని ప్రేమించి కరుణించి వేకువజామునే నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు కలుగు చేసినందుకు నీకు వందనాలు. అయా ప్రభు, ఈ దినాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభా. నన్ను మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ కృపచేత సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు నా తండ్రి నాయన. అయా ఉదయాన్నే లేవగానే వాగ్దానం చదువుకుని ప్రభు నీతో మాట్లాడే ధన్యతను ప్రతి ఒక్క గృహంలోనూ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. అలాగే ప్రభా, ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కాపుదల భద్రత ఉంచండి నా తండ్రి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు. అలాగే ప్రభా నాయన, ఫ్లైట్లోను వాహనాల్లోను కారులోను కాలినడకన వెళ్ళి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. మీ కాపుదల భద్రత వారికి ఉంచండి నాయన. ప్రభు, ఎమర్జెన్సీ వాళ్ళలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయా బిడ్డలకు ప్రభు మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. వారి గాయాలు మీరు కట్టండి, స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభు. అయా ఎవరైతే ఎమర్జెన్సీ వార్డులో ప్రభు అడ్మిట్ అయి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభు నైనా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. అలాగే హాస్పిటల్లో బలహీనతో శోధించబడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కిడ్నీ ప్రాబ్లమ్స్ నాయన, హార్ట్ ప్రాబ్లమ్స్ నా తండ్రి నాయన, అయా లివర్ ప్రాబ్లమ్స్ నాయన, క్యాన్సర్ వ్యాధితో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి నాయన. అనేకమైన బలహీనతలతో నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి నాయన. నీకు సమస్తమును సాధ్యమే కదా ప్రభా. నీకు గాయపడిన హస్తమేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా చిన్న బిడ్డలు అనేక మంది బిడ్డలు బలహీనతో శోధించబడుచున్నారు ప్రభు. ఎవరైతే బలహీనతో శోధించబడుచున్నారో అయా హాస్పిటల్లో ఉన్నారు అటు బిడ్డల పైన నీ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. అయా వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకులను పరిపాలకులను మీరు జ్ఞాపకం చేస్తూ మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. అలాగే నా తండ్రి దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి ఒక్క దైవజనుడి సంఘాన్ని మీరు దర్శించండి నాయన. అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క దైవజనుడి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను ప్రభా.
జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. కాలేజీకి వెళ్ళే వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రాణంలో మీరు తోడు నీడగా ఉండండి. వారికి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి నా ప్రభా. అలాగే ప్రభా, ఎవరి కుటుంబంలో ఏదో శాంతి సమాధానం లేదో వారి గృహాల్లో శాంతి సమాధానమును దయచేయండి నాయనా. ఎవరికైతే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయో అటు బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. వారికి ఐక్యత సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన మీ స్తోత్రాలు. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన ప్రభా, గర్భిణీ స్త్రీలను ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. సులువైన కానుపును మీరు దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి నా తండ్రి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థనా సహాయం ప్రభా. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్నామని ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా మీరు ముట్టండి నాయనా ప్రభా. మీరు స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చిన్న బిడ్డలు ప్రభా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు నా తండ్రి నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా నాయన. అయానికి స్తోత్రాలు, వందనాలు. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగును నింపమని అడుగుచున్నాను ప్రభా. అయా నీ వెలుగు కాంతులను నింపమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నాయన. ఎవరైతే గృహంలో బలహీనతతో నడవలేక ప్రభా, బలహీనతో శోధించబడుతున్నారు, ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ఎక్కల కింద భద్రపరచండి. అయానికి స్తోత్రాలు, వందనాలు. సహాయం చేసి కృప చూపించమని అడుగుచున్నాను నాయన. యోగ్యత లేని మమ్మల్ని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి వివాహము జరగటానికి కృప చూపించండి. అయానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలు ప్రభా, లోకానుసారమైన జీవితంలో పాపం అనే ఊబిలో పడకుండానైనా మీరు రక్షించమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నా ప్రభు. అలాగే రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మీరు తోడు నీడగా ఉండండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. అనేక మంది ప్రభా నశించుచున్న ఆత్మలను మీరు రక్షించమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. సహాయం చేయండి, కృప చూపించండి, మీరు బలపరచండి నాయన. ప్రతి ఒక్క గృహంలోను శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా నిన్ను తెలుసుకుని ప్రవ్వా నాయన, అయా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా లోకంలో ఉన్న బిడ్డల లోకం నుంచి ప్రత్యేకపరచమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి మారు మనసు పొంది నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు నా తండ్రి నాయన. అయా నీవు మాకు ఉత్తమమైన నాయనా నీకు ఉత్తమమైనవి మాకు అనుగ్రహించడానికి నీవు సిద్ధముగా ఉన్నామంటున్నావు తండ్రి ప్రభా. నీ మార్గంలో నీ నీతిలో మేము నడవటానికి సహాయం చేయమని, యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ఈవులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు కూడా దేవుని సన్నిధిలో పాల్గొనండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.